ఆకాంక్షలు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మనం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియులు నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ రాష్ట్రీయ ఉద్యోగ్ భారత్ శ్రీమాన్ సునీల్ కుమార్ మాండ్వే వారు వచ్చేసారు. ఆల్రెడీ వారు లిఫ్ట్లో ఉన్నారు, వస్తున్నారు. వచ్చినప్పుడు మనందరం లేచి నిలబడి వారిని సగౌరవంగా స్వాగతిద్దాము. అలాగే నేషనల్ జనరల్ సెక్రటరీ గారు శ్రీ ఎల్విస్ జోసెఫ్ గారు కూడా ఇంకొక కిలోమీటర్ దూరంలో ఉన్నారు. ఈ గూగుల్ మాత వాళ్ళను కన్ఫ్యూజ్ చేసి పాపం చాలాసేపటి నుంచి రౌండ్గా తిరుగుతున్నారు. మాకు కూడా అలాగే అయింది. గూగుల్ మిస్లీడ్ చేసినంత చేత దొరకలేదు అడ్రస్. వచ్చేసారు సారు, సునీల్ గారు వచ్చేసారు. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద डाइस सर. अंदर लेची निबड़दा, सब लोग खड़े हो जाएंगे. हाँ, बाद में थोड़ा बाद. आइए साहब, आप सेंट्रल चेयर ले लीजिएगा. దయచేసి కూర్చోనండి. ఇంకా కొద్ది నిమిషాల్లో రాష్ట్రీయ ఉద్యోగ్ భారత్ అందరూ ఫోన్స్ అన్నీ కూడా ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి, లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టండి. ఇంకో మౌత్ కావాలండి బాబు. కొంచెం మంచినీళ్ళు ఒక బాటిల్ ఇచ్చేసేయండి సార్. వేదిక మీద 4-5 బాటిల్స్ పెట్టేసేయండి. ఆల్ టెలిఫోన్ సెల్ ఫోన్స్ ప్లీజ్ డోంట్ స్విచ్ ఆఫ్ బట్ కీప్ దమ్ ఇన్ సైలెంట్ मोड. या थैंक यू बाबू. मेरे लिए भी एक बॉटल देना. या थैंक यू. हाँ बस है. ముందుగా ఈ కార్యక్రమాన్ని మనకు పరిచయం చేస్తూ అసలు ఈ సందర్భం ఏంటి, ఎందుకు అనేది మన మిత్రులు ఈ కార్యక్రమానికి ప్రధానంగా మరి ముందుండి నడిపించినటువంటి నా ప్రియమైన సోదరుడు శ్రీ చాగంటిపాటి జాన్ వెస్లీ గారు కొన్ని విషయాలు చెబుతారు. తర్వాత వేదిక మీదకి పెద్దలను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత పెద్దలను మనం బొకేలతో సత్కరించుకుందాం. ఈ లోపుగా జోసెఫ్ సార్ కూడా వస్తారు. వారిని కూడా సత్కరించుకున్నాక మెయిన్ ప్రోగ్రాం మనం జరిగిద్దాం. మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా అన్నగారికి ప్రత్యేక వందనాలు, అలాగే కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. క్రైస్తవుల్లో అందరూ కూడా రాజకీయంలో మంచి పదవులు చేపట్టాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే ఏదన్నా అడగాలన్నా ఎక్కడికన్నా పరిగెత్తాల్సి వస్తుంది. నేను 20 years రాజకీయంలో ఉన్నాను. మరి చంద్రబాబు గారితో పనిచేశాను. అప్పటి నుంచి కూడా నాకు ఒక ఆశ. చాలామంది కూడా మరి ఎన్నో పనులు జరగక ప్రాబ్లంలో ఎంతోమంది ఉంటున్నారు క్రైస్తవుల్లో. అలాంటివి లేకుండా క్రైస్తవులకు కూడా న్యాయం జరగాలని నేను ఇప్పుడు బీజేపీలో ఉండటం జరిగింది. అప్పుడు రేస్ పఠాన్కర్ సెంట్రల్ మినిస్టర్ గారు నా దగ్గరకు వచ్చి నన్ను బీజేపీలో జాయిన్ చేశారు. అలాగే పశుపతి కుమార్ పరాజ్ సెంట్రల్ మినిస్టర్ నా దగ్గరకు వచ్చి వారు కూడా 2 days ఉండి వారు కూడా మాకు చక్కగా మరి అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే జోసెఫ్ సార్, ఆయన మన క్రైస్తవుడే, కానీ అందరినీ ప్రేమతో చూస్తాడు. ఆయనకి ఎంతో బాగోపోయినా నాకు చాలా
ప్రోత్సాహంగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి చాలా రేర్గా ఉంటారు. అన్నగారి విషయంలో, నా విషయంలో ఇప్పటికీ ఆయన హెల్త్ బాగాలేదు, నడవలేకపోతున్నాడు. అలాంటి స్థితిలో ఉండి కూడా నేనున్నాను, మీరు ప్రొసీడ్ అవ్వండి అని ఆయన మరి తెలియజేయడం జరిగింది. క్రైస్తవ మతం అనే కాదు, ఏ మతంలో ఉన్నవారైనా వెనకబడిన వర్గాల్లో అన్యాయం జరుగుతుంది. వెనకబడిన వర్గాల్లో బలవంతుడికి, అధికారం ఉన్నవాడికి పనులు జరుగుతున్నాయి. ఈ అధికారం లేకుండా, బలం లేకుండా, డబ్బు లేని వారికి పనులు జరగట్లేదు. అలాంటి వారికి మేము హెల్ప్గా ఉండాలని మరి జోసెఫ్ సారే మరి అన్నను పరిచయం చేశారు. వీరు నాగపూరు. మరి ఉద్యోగ భారత్ అనే యొక్క దానిలో మాకు చైర్మన్, అన్నగారికి చైర్మన్ తెలంగాణ రాష్ట్రానికి ఇష్టం జరిగింది. జోసెఫ్ సారు మాకు ఎంతో రికమెండేషన్ చేశారు. ఇది ఇప్పుడు ఇవ్వాల్సింది కాదు, వాస్తవంగా చెబుతున్నా. మా సార్ అయితే ఇప్పుడు నేను ఏమన్నాడు, ఆమె దే నాకు చైర్మన్ అవి జాయిన్ అయ్యా. జోసెఫ్ సార్ చాలా మంది మరి మా వాళ్ళు మీరు తప్పగా ఉండవండి, పని చేస్తారని చెప్పినప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు వారు ఇష్టం జరిగింది. నేను వారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంతో నన్ను ప్రేమించారు, చాలా ఆదరించారు, మరి చక్కగా చూశారు. అలాగే అన్ని విషయాల్లో క్రైస్తవులకు మేము తోడుంటామని మాట ఇచ్చారు. నేను చెప్పాను తోడవుతున్నా, మా క్రైస్తవుల్లో చాలామంది వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు, చాలామంది మరి కొట్టబడుతున్నప్పుడు ఎక్కడైనా సరే భారతదేశంలో మీరు పిలిస్తే నేను వస్తానని మాట ఇచ్చిన మరి బ్రదర్, నేను చాలా సంతోషించాను. కాబట్టి ఓకే, బయట ఈరోజు అన్నకి ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద చైర్మన్ ఇస్తాం, చాలా సంతోషకరం. మరి దేవుడు అనుగ్రహించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుని దయ, తర్వాత మానవుని యొక్క ప్రయత్నం. కాబట్టి సార్ మా మధ్యకు వచ్చారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను. ముందుగా మనం మన మధ్యకు వచ్చినటువంటి నాయకులను సత్కరించుకుందాం. उनका सम्मान करेंगे, फेलिसिटेशन करेंगे, उनको आदर करेंगे. उसके बाद ये प्रमाण स्वीकार कार्यक्रम आगे बढ़ेगा. Sir, welcome into our midst and thank you very much for all that you have done and promised to do for the Christian community and in general दबे हुए सो लोग, सब लोगों के लिए आपने जो वायदा किया, इसके लिए बहुत बहुत आपको हम धन्यवाद देते हैं. आपको बहुत बड़ा स्वागत है. जिंदगी भर हम आपसे कदम उठा के मिल के चलेंगे, मिल के गरीब लोगों के लिए जंग लड़ेंगे. थैंक यू सर. ఇప్పుడు ఈ ప్రస్తుత కార్యక్రమాన్ని సార్ మాట్లాడతారా? రైట్, ఇంకో బుక్ ఇవ్వండి సార్ను. మరొక ముఖ్య నాయకులు మనకు మహారాష్ట్ర నుంచి వచ్చారు. రాజేంద్ర తంబేకర్ మహారాష్ట్ర నుంచి వచ్చారు.
వారికి కూడా ఘన స్వాగతం పలుకుతున్నా. वेलकम सर, आपका बहुत बड़ा स्वागत है हमारे बीच में. और हमारे जनरल सेक्रेटरी साहब अब्बुलू साहब उनको शॉल दे दे के उनको सम्मान करेंगे. तालियां तालियां, बहुत अच्छी बात है. परम वंदनीय मातृभूमि, और आज मैं आपके समक्ष तेलंगाना स्टेट के चेयरमैन को उनको चेयरमैन की सीट के ऊपर हम उनको चेयरमैन की सीट आज की तारीख में दे रहे. उनका हम चेयरपर्सन करके हम स्वागत करेंगे. राष्ट्रीय उद्योग भारत जो है ये राष्ट्र के विकास के लिए काम करने वाला एक हमारा संगठन है, हमारा ऑर्गेनाइजेशन है. और इस ऑर्गेनाइजेशन के साथ में आप लोगों को हमने जोड़ लिया है ताकि तेलंगाना का जो विकास है ये हमारे जो सर है रंजीत ओपेर सर, इनके हाथ से तेलंगाना का औद्योगिक विकास करना चाहते हैं. इसलिए राष्ट्रीय उद्योग भारत के तरफ से उनको तेलंगाना चेयरमैन के लिए हम पदोन्नति करते हैं और उनको पद के साथ में उनको सम्मान चिन्ह देके प्रमाण पत्र देना चाहते हैं. धन्यवाद, नमस्कार. उसी प्रकार हमारे आंध्र प्रदेश के स्टेट के चेयरमैन पे हमारे जॉन वेस्ली सर, उनको भी मैं ये चेयरमैन का प्रमाण पत्र देता हूँ और उनको सम्मानित करता हूँ. आदरणीय मंच और मेरे सामने बैठे हुए महानुभवी, मैं सबको नमन करता हूँ. ये राष्ट्रीय उद्योग भारत एक संगठन नहीं, एक मिशन है. और एक मिशन है बलशाली भारत बनाने के लिए. जब तक उद्योजक बलशाली नहीं होंगे, बड़े नहीं होंगे, तब तक अपना भारत बड़ा नहीं होगा. इसीलिए 2004 से माननीय मोदी जी साहब ने यह सपना देखा था कि जब तक मेरे देश में उद्योग बढ़ावा नहीं देंगे उद्योग को, तब तक मेरा देश बड़ा नहीं होगा. अगर 2047 का अपने को औद्योगिक और विकसित भारत अगर देखना होगा तो आपको औद्योगिक क्षेत्र में सबसे ज़्यादा काम करना होगा. इसी उद्देश्य से हमारे राष्ट्रीय उद्योग के संगठन महामंत्री सुनील कुमार जी मांडवे साहब ने ये बीड़ा उठाया है कि अपने देश के हर प्रांत में, हर जिले में, हर गांव में राष्ट्रीय उद्योग भारत की शाखा हो और उसमें वो शाखा से ज़्यादा औद्योजक निर्माण हो.
ये अभिलाषा लेके हम ये पथ पर निकल चुके हैं। आज हम यहाँ पे सुबह 5 बजे निकले, अभी यहाँ पहुँचे, हम कपड़े भी नहीं बदल सके ना फ्रेश ना हो सके, क्योंकि आप लोग बहुत देर से चिंता में बैठे थे, इसलिए हम सीधे सीधे यहीं पर चले आए। आप सभी को ये बीड़ा उठाना है कि राष्ट्रीय उद्योग भारत को बड़ा करने के लिए, उद्योग क्षेत्र को बड़ा करने के लिए आपको सबको सक्रिय होना है। हम आपके साथ में खड़े हैं। जब तक उद्योजक बढ़ेंगे नहीं, देश बड़ा होगा नहीं। महिलाओं के लिए बहुत से उद्योजक है, फूड प्रोसेसिंग के बड़े बड़े उद्योजक महिलाओं के लिए है। अभी तो ये इसमें अपने पर्यावरण के लिए भी 15 लाख रुपये महिलाओं को मिल रहे हैं। तो मैं चाहता हूँ कि अपने घर के मिसेस को भी, अपने पत्नी को भी साथ में ला के उनको भी उद्योजक बनाओ। अभी उनका भी अभी हिस्सा, बराबरी का हिस्सा अपने इसने देश में अभी हो रहा है, तो उनको भी अपने बराबर में रखो और उसको उद्योग क्षेत्र में लाओ। ऐसा हमारे मराठी में बोलते हैं, सिकलेली बाई है घर पुड़े नहीं, यानी जो पढ़ी लिखी औरत होंगी वो घर को बड़ा करेंगी। इसलिए ज़्यादा से ज़्यादा जोर अपने घर के लेडीज़ पर दो और उद्योजक पर दो। जो भी अपने बच्चे होंगे, अभी नए नए बच्चे हैं, उनको नौकरी पर मत लगाओ, उनको उद्योजक में ढकेलो, उद्योग बड़ा करो। उद्योग के लिए कोई सीमा तय नहीं है, नौकरी के लिए सीमा तय है। पढ़ाई होना, उसको गुण होना, फर्स्ट आना पड़ता, उतने मार्क होना, CAT, ये सब एग्जाम है। उद्योग के लिए कोई एग्जाम नहीं है। अंबानी ये सब चौथा क्लास पढ़े हुए थे, आज पूरा देश चला रहे हैं। सबसे ज्यादा नौकरी उनके पास है। इसलिए मैं बोलता हूं अपने बच्चों को भी उद्योग में लाओ और उनका बड़ा करो, बड़ा करो। हम तुम्हारे साथ में है, हम राष्ट्रीय उद्योग तुम्हारे साथ में है। तुमको जहां कहीं अड़चन आती है तो हम तुम्हारे साथ में खड़े रहते। तुमको लोन की शिकायत हो, क्या कोई उद्योग बंद पड़ा हो बड़ा, उसको पैसा नहीं उसके इसलिए बंद पड़ा है, तो हम पैसा प्रोवाइड करते, उसको बड़ा करते। उसको प्रशिक्षण देने का भी हमारे पास नियोजन है, उसको प्रशिक्षण देके हम बड़ा करते। इसलिए आपसे सबसे मेरी विनंती है कि आप उद्योग की ओर निकल पड़ो और देश को बड़ा करो। हमारे लिए देश प्रथम है। देश जिंदा रहेगा तो हम जिंदा रहेंगे। इसलिए देश को बड़ा करने के लिए आपको सबको उद्योजक बनना होगा। कम से कम अपने कम्युनिटी में के 4-5 लोग तो भी अपने उद्योजक में लाओ, ताकि वो भी 20-25-50 लोगों को उद्योजक में समा सके। इसलिए उद्योजक बनो। अभी तक ये नौकरी का पीछा छोड़ दो, देश को बलाढ्य करना है तो उद्योजक बनो। आज जिनको अपन ने प्रमाण पत्र देके जिनको सम्मानित किया, उनको मैं अभिनंदन करता हूँ उनके वाला, और उनको शुभेच्छा देता हूँ कि ये सिर्फ प्रमाण पत्र नहीं है, ये एक जवाबदारी है। उनको एक जिम्मेदारी दी हुई है राष्ट्रीय उद्योग भारत ने कि उसको बड़ा करने की। इसलिए मैं उनको विनती करता हूँ कि ज़्यादा से ज़्यादा सक्रिय सदस्य जोड़े, ज़्यादा से ज़्यादा यहाँ पर औद्योगिक धाराओं से लोगों को जोड़े और उनको बड़ा करे। यही मैं उनको इतना ही बोल के अपने शब्दों को विराम देता हूँ। भारत माता की जय, भारत माता की जय। మరి మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు। హిందీ బాత్ करते हैं। ఆంధ్ర తెలంగాణ ఏ వర్డ్ అంటే మాట ఎలా కొద్దిగా తేడా ఉంటుందో అలాగే नागपुर కానీ ఢిల్లీ కానీ वो दिल्ली से नागपुर से बात इधर से उधर थोड़ा डिफरेंट है। ఇక్కడ సెక్రటరీ అంటే వాళ్ళు చీఫ్ సెక్రటరీ అనిగా భావిస్తారు। ఇక్కడ మనం ఏమంటాం జనరల్ సెక్రటరీ వాళ్ళు, లేకపోతే మంత్రి। కొన్ని డిఫరెంట్ అయిన పదాలు ఉన్నాయి అక్కడికి ఇక్కడికి। కాబట్టి మోదీ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క మరి మిషన్ నడుస్తుంది। हमें क्या बोलते हैं ना, वो शॉप है मेन शॉप, मोदी का शॉप में आदर से मिशन चलता है। वो शॉप है जनरल सेक्रेटरी, बड़ा शॉप है ना नागपुर से। वो बड़ा मीटिंग करके का वो शॉप होता है। वो 1000-2000 आदमी है ना, तो वो मिनिस्टर जी आता है, वो बड़ा शॉप होता है। वो प्रेस क्लब में छोटा है ना, वो बाहर मीटिंग करके का। और बीजेपी में मिनिस्टर जी से 2-3 आदमी आता है, वो इम्पोर्टेंट वाला। वो नागपुर साहब से आता है, बड़ा साहब है। मोहन जी भगवत RSS चीफ आता है। कितना आदमी मिलेगा? ये 1000-2000।
उनको साथ है ये साहब है पूरा दिखता है मोहन जी भगवत साहब से सब पूरा मेन है ऐसा తెలుగు आता है थोड़ा తెలుగు में बात करता है అయితే మరి వారి దగ్గర ఆర్ఎస్ఎస్ చీఫ్ వారి దగ్గర మరి బ్రదరు ఎప్పటి నుంచో అందరు కలిసి ఈ యొక్క మిషన్ నడిపిస్తున్నారు. అలాగే వారు ప్రధానమంత్రి గారు మాకు చెప్పి మేము నాగపూర్ వెళ్ళినప్పుడు ఆఫీస్లో తెలియచేసింది ఏంటంటే మరి ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్లో అందరికీ చేయూతనివ్వాలని, ఎవరు కూడా ఖాళీగా ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పని కలిగించాలని ఈ యొక్క మిషన్ ఉద్దేశం. हमें क्या बोलता है ना, कौन भी फ्री है ना को उनको काम देता है, फ्री न को वो मिशन का उद्देश्य है. पूरा फॉर पीपल भी कौन भी है ना तो लोन देता है उनको, स्किल डेवलपमेंट, ये छोटा छोटा काम करकेगा पैसा आता है वो लोन दे डालेगा ठीक हो जाता है. गवर्नमेंट को लोन है जमा करकेगा ठीक हो जाता है ऐसा बोलता है. కాబట్టి మీ అందరికి కూడా ఈ చిన్న చిన్నవారు మాకు పనులు లేవు లేకపోతే అవి లేవు ఈ లేవు అని మీరు బాధపడాలి చెప్పలేదు. మన రంజిత్ తోపుర అన్న ద్వారా వారిని కలవండి. ఇక్కడ కూడా ఆఫీస్ పెడతాం. అన్నగారు ఆపే పర్మిషన్ దేవు ఓ తెలంగాణ మే ఉద్యోగ భారత్ ओ इंडस्ट्रियल डेवलपमेंट ऑफिस बनाता है और रंजित तोपर को साहब को ऑफिस परमिशन वो आरएसएस चिप देता है, वो ब्रदर देता है, वो बनाएगा. बहुत आदमी 4 फैमिलीज आएगा रंजित साहब को साथ, वो डॉक्यूमेंट दिएगा. वो स्किल डेवलपमेंट छोटा छोटा काम है आपका देता है, वो करकेगा, पैसा आएगा, लोन जमा करकेगा ठीक हो जाता है. ठीक है. మీకు నేను చెప్పేది ఏంటంటే మరి అన్నగారు ఎంతోమందిని నేను ఈ మీడియా సందర్భంగా చెప్తాం కాదు, అలాంటి వ్యక్తి ఉండటం చాలా అరుదు. అంటే నేను ఆయన ముందు చెప్తాం కాదు, నేను చాలామందికి చెప్తూ ఉంటాను. ఎవరు ఆపదన్నా వాళ్ళెవరు ఏంటి మొహం చూడకుండా సహాయం చేసే వ్యక్తి రంజిత్ తోపిరి గారు. ఇది నేను వాస్తవం చెబుతున్నాను. వాళ్ళెవరు వాళ్ళ మరి రక్త సంబంధ లేకపోతే చాలామంది చూస్తారు చర్చి నెంబరా లేకపోతే మన రక్త సంబంధాలు లేకపోతే మన దగ్గర వచ్చేవాడు ఆయన అలా చూడడం. ఎవరైనప్పటికీ కూడా సహాయం చేసే మనస్తత్వం ఆ దైవజనుడి దగ్గర ఉంది. కాబట్టి వారు ఈరోజు మీ అందరికి కూడా అలాగే మీ పక్కన వారికి కూడా చెప్పండి, పని లేకుండా బాధపడుతున్నారు అలాంటి వారిని కూడా అన్న దగ్గరికి తీసుకురండి. తీసుకొచ్చినప్పుడు మీకు ఆ పని కల్పిస్తానికి మీరు ఏ పని చేస్తారు, ఏ పని ఇంట్రెస్ట్ మీకు అని చెప్తే దానికి కావాల్సిన డాక్యుమెంటు అన్నగారికి ఇస్తే వారు మీకు మరి హెడ్ ఆఫీస్కి పంపించి ఆ లోన్ సెలక్షన్ చేయించి ఆ పనిని మీరు చూపించాలి. మళ్ళీ డబ్బులు తీసుకుని అక్కడ ఆ యొక్క పరిశ్రమ లేకుండా ఉంటే కుదరదు. ఆ యొక్క పరిశ్రమ చిన్న పరిశ్రమలు మీరు పెట్టాలి, పెట్టి పని చేసి మళ్ళీ తీసుకున్న లోన్ని మీరు జమ చేస్తే ఇచ్చినందుకు వారికి గౌరవం, ఉప్పించినందుకు అన్నగారికి గౌరవం, మాకు గౌరవం. కాబట్టి ఈ పనిని మేము ఎందుకు చేపట్టామంటే ఖాళీగా ఉన్నవారు ఈ రోజులో నేను చాలామందిని చూస్తూ ఉన్నాను. ట్యాబ్లెట్లకు కూడా డబ్బులు లేని వారు చాలామంది ఉన్నారు, మరి ఆర్థిక పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అలా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని మనము అడగాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఉద్యోగ భారత్ మరి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మన మధ్యకి అన్నదారు తీసుకొచ్చారు. కాబట్టి మీరందరూ కూడా అన్నగారిని అడిగి మీకు ఏ యొక్క పని పెట్టుకోవాలని ఇంట్రెస్ట్గా ఉందో, మిషన్ కుట్టు ఉంది, అలాగే ఇస్త్రాకులు మిషన్స్ ఉన్నాయి, స్టీల్ ప్లేట్స్ తయారయ్యి, గ్లాస్ తయారయ్యి, అనేక చిన్న చిన్న పరిశ్రమలు మీరు పెట్టుకోవచ్చు. మరి ఒక ఎంత ఏమంటే 10 lakhs స్టార్టింగ్ స్టార్ట్అప్ ऊपर మేకప్ మరి 10 లక్షల కాడి నుంచి చిన్న చిన్న పరిశ్రమలకు 1 year 1 కోటి రూపాయల వరకు మీకు ఇష్టం జరుగుతుంది లోన్లు. కాబట్టి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు రంజిత్ తోపురాన్ని మీరు సంప్రదించండి. ఇక్కడ కూడా మరి
పంజాగుట్టలో ఆఫీస్ స్టార్ట్ చేస్తాం జరుగుతుంది. మీరు మరి అప్పుడు కూడా ఓపెనింగ్ రోజు ఓ पंजागुट में ऑफिस में ఓపెనింగ్ करते हैं तो షాప్ రెడీ हो गया. అక్కడికి మీరు అన్నగారు మీకు అడ్రస్ చెప్తారు. అక్కడికి వచ్చినట్టయితే మీ యొక్క లోన్లు మీరు అప్లై చేసుకున్నప్పుడు వారికి పంపించి మీకు త్వరగా ఎటు చేస్తారని ఒక సభాపూర్వకంగా నేను సెలవు తీసుకుంటున్నాను. नन्नू కూడా మాట్లాడమన్నారు. हमारे भाई जॉन वेस्ली साहब ने आदेश किया कि हमें कुछ बोले. आपकी इजाज़त है तो हम कुछ बोलेंगे साहब. अनुमति है तो कुछ या बहुत कुछ तो बोलने का ज़रूरत है. मैं खुद का तर्जुमा करूँगा. पहले हिंदी में बोलूँगा, बाद में तेलुगु में बोलूँगा. मैं 46 साल से पब्लिक सर्विस में हूँ. 4000 से ज़्यादा कपल्स को शादियाँ सालमनेज करवा के परिवार बनाया हूँ मैं. उसमें हर धर्म के, हर जात के लोग हैं. सारा भारत एक परिवार बन के आगे चलना है. आर्थिक रूप से भी हर एक आदमी का तरक्की होना है. ये मेरी दिल की आशा है. 46 साल पहले से 46 ईयर से मैं यही काम पे लगा हुआ हूँ, जैसा मेरे भाई जॉन वेस्ली जी ने बताया. धर्म जो भी हो अपना अपना मामला है, पर्सनल मैटर है. सबको तो खाना है, सबको तो भूख लगेगा, सबको तो पैसा चाहिए, सबको मन की शांति चाहिए. तो धर्म तो अपना पर्सनल मैटर है. सबको तो हमें मदद करनी चाहिए. इसके लिए हम एक जंग जैसा हम लड़ते आए हर समस्या से. मेरा कहना, मैं ज़्यादा नहीं बोलूँगा, मेरा कहना पहले से ये था कि नौकरी नहीं मिला बोल के चिंता मत कर. अगर नौकरी मिल गई तो भलाई अच्छी बात है. अगर नौकरी नहीं मिला तो तुम खुद 100 आदमियों को नौकरी दो. अगर नौकरी नहीं मिला तुम 100 आदमी को नौकरी दो. ऐसा कैसा हो सकता भाई? मैं खुद जी नहीं सकता हूँ, खाने को पीने को कुछ नहीं, मैं भिखारी हूँ, लाचार हूँ, मेरे को खुद नौकरी नहीं, मैं कैसे नौकरी दूँ? बोले तो कुछ ना कुछ इंडस्ट्री बना के, एक छोटा सा इंडस्ट्री लगा के कम से कम 10 लोगों को नौकरी दो. उसको अच्छा बड़ा करके 50 लोग, 100 लोग, ऐसा तुम्हारी इंडस्ट्री के ऊपर जीने का एक सुविधा करो. मैं बोल रहा हूँ नौकरी नहीं मिला ना, नौकरी नहीं मिला वो चिंता करने की बात नहीं. बहुत बड़ा अवसर है, अन्नदाता बनने का अवसर है. सब लोगों को देखभाल करने का, एक बड़े आदमी बनने का एक अवसर है. అవసరం అంటే తెలుగులో అవసరం అనుకో, హిందీలో అవసరం అంటే అవసరం అంటే అవకాశం. अन्नदाता बनने का एक अवसर है. नौकरी नहीं मिला तुम तो बहुत भाग्यशाली हो. अगर नौकरी मिल गई तो तुम तुम्हारे अपने परिवार को ही देखभाल कर सकते. अगर नौकरी नहीं मिला और भाग्यशाली हो, तुम 100 परिवार को देखभाल कर सकते हो. एक परिश्रम, एक इंडस्ट्री रख के. ऐसा मैंने बहुत पहले से मैं करते आया हूँ. किसी को टेलरिंग शॉप लगवाया, किसी को टेलीविज़न रिपेयरिंग शॉप लगवाया, मैं इन्वेस्टमेंट करके. अब आज मेरे लिए राष्ट्रीय उद्योग भारत ये घटना की सहारा मिल गई है. पुराना गाना एक है, तेरे प्यार का आसरा चाहता हूँ. तो अभी मुझे सुनील मांडवे साहब का आसरा मिल गया है और नरेंद्र मोदी जी का आसरा मिल गया है. मैं बहुत भाग्यशाली हूँ. अपने आप को मैं सेल्फ को ऐसा मैं मानता हूँ, मैं बहुत लकी आदमी हूँ, भाग्यशाली हूँ मैं, क्योंकि इतना बड़ा आसरा मिल गया.
जो कोई भी सर्विस सेवा कार्यक्रम मैं करते आया हूँ 46 साल से, अभी मैं और भी ज़्यादा कर सकता हूँ, लाखों लाखों लोगों के लिए कर सकता हूँ। इसके लिए हमारे सुनील मांडवे साहब और प्रधानमंत्री जी, माननीय प्रधानमंत्री जी और जॉन वेस्ली जी, ऐसे लोगों के अच्छे लोगों के जब सहारा मिल गया, हेल्प मिल गया, तो हम और ज़्यादा भी सेवा कर सकते हैं। मेरे लिए और कोई भी स्पॉन्सर नहीं था, मैं जेब के पैसा निकाल के मैं हेल्प कर रहा था। अब मेरे को किसी को हेल्प करने के लिए हमारे सुनील मांडवे साहब हेल्प करेंगे, माननीय प्रधानमंत्री जी भी हमें हेल्प करेंगे, सारा देश का सौभाग्य हो जाएगा। प्यारे बहनों और भाइयों, ये तो बहुत बड़ी बात है। जैसा हमारे माननीय आदरणीय प्रधानमंत्री जी का जो स्लोगन है, सबका साथ सबका विकास, ये सपना अब पूरी होने के लिए शुरू हो गया। ये सपना पूरी होना, सबका साथ सबका विकास, ये सपना पूरा होना अभी शुरू हो गया है। इधर मैं हूँ आंध्र प्रदेश में, मेरा भाई हमारा जॉन वेस्ली साहब है, और हर राज्य में ऐसा होगा, है ना सब। हम सब लोग मिलके इकट्ठा एक बड़ा एक आर्मी बन के, गरीबी हटाओ बोल के एक जमाने में एक कांग्रेस का एक स्लोगन था, लेकिन गरीबी हटाया नहीं गया, अमीरी हटाया गया। अब उद्योग भारत के सहायता से, सहयोग से हम सचमुच में गरीबी को इस देश से हटाएंगे। ये कई सालों का सपना सफलता हो जाएगा, ये मेरी सिर्फ आशा ही नहीं, उम्मीद है, विश्वास है, ये जरूर होने का काम है। आप देखते रहिए। आज के दिन के बाद, मैं इस दिन का मैं इंतजार में बैठा था, आज के बाद मैं काम पे लग जाऊंगा, सुपरसोनिक स्पीड से काम करेंगे। तेलंगाना राज्य के हर ज़िले में एक कमेटी बनाएंगे, ऑफिस खोलेंगे, हर ज़िले से हम एप्लीकेशन लेंगे। हर ज़िले में जो कोई भी क्वालिफाइड है और जो कोई भी उनके अपने अपने फील्ड में उनको तजुर्बा है, जानकारी है, ऐसे सब लोगों को एक बिजनेस लगाने में, एक इंडस्ट्री लगाने में, और इंडस्ट्री के द्वारा और भी कई लोगों को नौकरी देने को, ऐसा पूरा ये कार्यक्रम करने के लिए हम आगे बढ़ेंगे। मेरा भाई बहन लोग सब लोग हैं हर ज़िले में, इस भारत के हर राज्य में, हर ज़िले में मेरे बच्चे, मेरे भाई, मेरे बहन लोग हैं। तो सारा भारत का विकास हो जाएगा, सबका साथ और सबका विकास। माननीय प्रधानमंत्री जी का सपना जो है वो पूरी हो जाएगा, ये तो हमारी आशा है और प्रार्थना है दिल में भगवान से, परमेश्वर से। और हमें ये इतना बड़ा रिस्पॉन्सिबिलिटी, जिम्मेदारी हमारे हाथ में सौंप देने के लिए हमारे नेता, हमारे लीडर, हमारे बॉस सुनील कुमार मांडवे साहब को बहुत बहुत धन्यवाद। అయ్యా నా హిందీ నీకు అర్థమైందా? ఒక ముక్క చెప్తా తెలుగులో. 46 సంవత్సరాల నుండి నా నినాదం ఏంటంటే, ఉద్యోగం దొరికితే నీవు అదృష్టవంతుడివి, ఉద్యోగం దొరకకపోతే ఇంకా ఎక్కువ అదృష్టవంతుడివి. ఉద్యోగం దొరికితే నీ కుటుంబాన్ని మాత్రమే నువ్వు పోషించుకోగలుగుతావు, ఉద్యోగం దొరకకపోతే ఇంకో 100 కుటుంబాలను నువ్వు పోషించేవాడిగా ఎదగగలుగుతావు. అదొక అవసరం, అదొక అవకాశం. ఎందుకు అంటే ఉద్యోగమే లేనోడు, బ్రతకలేనోడు 100 కుటుంబాలు ఏం పోషిస్తాడంటే, ఉద్యోగం నీకు లేదనుకో, నౌకరీ అని మేము ఇప్పుడు ఉర్దూలో హిందీలో మాట్లాడాం, దాన్ని తెలుగులో ఉద్యోగం అంటాం. మరి ఉద్యోగమే దొరకనోడు వేరే వాళ్ళని ఎలా పోషిస్తాడంటే, పరిశ్రమలు స్థాపించటం వలన, లఘు పరిశ్రమలు,
ఎన్నో ఉన్నాయి. యూజ్ అండ్ త్రో ప్లేట్స్ ఉన్నాయి, యూజ్ అండ్ త్రో కప్స్ ఉన్నాయి, తర్వాత గ్లాసెస్ ఉన్నాయి. ఇంతకుముందు జాన్ వెస్లీ గారు చెప్పినట్టుగా ఎన్నో ఉన్నాయి. దాన్ని కూడా మేమే సప్లై చేస్తాం. ఎన్ని లఘు పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం ఉన్నదో అవన్నీ క్యాటలాగ్ కూడా మేమే సప్లై చేస్తాం. ఆసక్తి పరులు మా ఆఫీస్కు, పంజగుట్టలో ఉన్న ఆఫీస్కి రావాలి. అక్కడ ఎప్పుడు కూడా నా అసిస్టెంట్ ఒకరు ఉంటారు. మీకు వచ్చిన వాళ్ళను మీ ఊరు పేరు అంతా తీసుకొని మీ ఇంట్రెస్ట్ ఏంటని కనుక్కొని, ఇది ఇన్ని పరిశ్రమల అవకాశం ఉంది, ఇందులో నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, దానికి సంబంధించి ఎలాగ అప్లికేషన్, ఎలాగ దరఖాస్తు చేయాలి, అప్పుడు రీజనబుల్ టైంలో మీకు నిధులు విడుదల చేయడం జరుగుతుంది. విడుదల చేసి ఊరుకోము. ఆ పరిశ్రమ నిజంగా స్థాపించబడాలి. ఆ పరిశ్రమ మీద ఆధారపడి ఇంకో 10 కుటుంబాలు, 50 కుటుంబాలు, 100 కుటుంబాలు బ్రతకాలి. ఆ విధంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినట్లుగా సబ్కా సాత్, అందరికీ సహాయం చేస్తాము, అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి అనే కళ నెరవేరుతుంది. ఇది నాకే సహాయము లేకుండా ఒంటరిగాడిగా నేను 46 సంవత్సరాలు చేశాను. ఇవాళ నాకు సునీల్ మాండవే గారి యొక్క సహాయం, గౌరవ ప్రధానమంత్రి గారు మన నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం కూడా దొరుకుతోంది. కనుక ఇంతకాలం నేను చేసింది 1% అయితే ఇప్పుడు నేను 1000% చేయగలుగుతా. ఒక్క వీళ్ళ లేకండి, ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, మన అనుచరులు, సహచరులు, మన కుటుంబ సభ్యులు మొత్తం 29 రాష్ట్రాల్లో ఉన్నారు. ఇలాగే ఆంధ్రప్రదేశ్లో జాన్ వెస్లీ గారు, తెలంగాణలో నేను, అలాగే 29 రాష్ట్రాల్లో కూడా ఉద్యోగ భారత్ స్థాపిస్తారు, రాష్ట్రీయ ఉద్యోగ భారత్. ఆ స్టేట్ చైర్మన్స్ అందరూ కలిసి వస్తాం. కలిసి వచ్చి, ఎందుకంటే ఒక స్టేట్లో ఉన్న వాళ్ళు ఇంకో స్టేట్లో వలసదారులు ఉంటారు కనుక బీదలైన వాళ్ళందరినీ కూడా మేము ఏరి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ మరి పరిశ్రమ స్థాపకులుగా, పారిశ్రామికవేత్తలుగా వాళ్ళను మేము అభివృద్ధి చేస్తాము. పేదవాడు అన్న ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు కావాలి అనేది మా కళ. అది తప్పకుండా మేము సాధించి తీరుతాము. ఒట్టొట్టి మాటలు కాదు, ఇది ఆశ లేకుంటే మా కళ కాదు, ఇది జరగనున్న వాస్తవం. ఇది రేపటి న్యూస్ పేపర్ మీరు చూస్తారు. ఇప్పుడు పగ్గాలు మన చేతికి వచ్చినాయి. తప్పకుండా ఏ సహాయం లేకుండా చేసిన దానికంటే ఇంత పెద్ద పెద్ద నాయకులు మనకు ఉన్నప్పుడు తప్పకుండా మనం 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా మనం చేయగలుగుతాం. కనుక ఉద్యోగ భారత్ అంటే వేల మందికి, లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగిన పరిశ్రమల స్థాపన కోరుకున్నటువంటి సంస్థ ఇది చాలా అద్భుతమైన విజన్. అది మరి నరేంద్ర మోడీ గారి యొక్క కళ, సునీల్ మాండవే గారి యొక్క కళ. हर हिंदुस्तान एक करोड़पति बन जाए, हर जवान आदमी, औरत या मर्द जो बेकार बैठे हैं, नौकरी नहीं मिला बोल के, हर एक आदमी एक इंडस्ट्री लगा दे के, इंडस्ट्री स्टार्ट करके और कई लोगों को नौकरी दे के खुद भी एक करोड़पति बन जाए, ये हमारी ख्वाब है, सपना है. ज़रूर ये पूरी करने के लिए आप सब लोग दिल में परमेश्वर से प्रार्थना कीजिएगा, आपके सहयोग दीजिएगा. మీరు పరమేశ్వరుని మనసులో ప్రార్థించండి. మీరు నమ్ముకున్న దేవుడు ఎవరైనా సరే ప్రార్థన చేయండి, మీ సహకారం అందించండి. ఈ గొప్ప అవకాశం అందించినందుకు సునీల్ కుమార్ మాండవే గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. बहुत बहुत शुक्रिया, धन्यवाद आपको. ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. జిల్లాల వారీగా నెంబర్స్ వేయబడతాయి, కోఆప్షన్ నెంబర్స్. అన్నను కలవండి, వారే వేయాలి. ఈ ఎన్ని తెలంగాణలో 26 అండి డిస్టిక్స్, ఓకే 33. ఈ యొక్క డిస్టిక్స్ అన్ని కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో కోఆప్షన్ నెంబర్గా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతుంది. వారు ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళకి మీరు నెంబరు వాళ్ళకి
ఇచ్చినప్పుడు డాక్యుమెంట్ సార్కి పంపిస్తే సారు వారికి ఆర్డర్ కాపీ ఇస్తాం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి, ఓపికగా కూర్చున్నారు. मीडिया मित्रों को చాలా వందనాలు. मीडिया मित्रों ఏదైనా ప్రశ్నలు अगर कोई सवाल पूछना है तो आपका स्वागत है, या नहीं तो हम ये मीटिंग को क्लोज करेंगे. हाँ, थोड़ा सा स्नैक्स भी अरेंज किया गया है, चाय और समोसा. నిరుద్యోగ సమస్య అనేది దశాబ్దాలుగా దేశాన్ని కృంగదీస్తూ ఉంది. ఎంతమందికని ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వగలదు? ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తారు? అది సాధ్యం కాదు. అందుచేత ఉద్యోగాలు ఇవ్వగలిగే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ప్రదాతలు అయినటువంటి పారిశ్రామికవేత్తలు తయారు చేయాలి అనే ఒక గొప్ప శుభ సంకల్పంతో ఈ రాష్ట్రీయ ఉద్యోగ భారత్ అనే ఈ సంస్థను స్థాపించారు. ఇప్పుడు ఇది డైరెక్ట్లీ ఇట్ ఈస్ అండర్టేకెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఎవరు మామూలు ఎన్జిఓ అనుకోవద్దు, ఏ మామూలు ఎన్జిఓ नहीं है. ये अभी सेंट्रल गवर्नमेंट का अंडरटेकिंग है, डायरेक्टली वर्किंग अंडर द ऑनरेबल प्राइम मिनिस्टर मिस्टर नरेंद्र మోడీ జీ. వారి యొక్క కళ సాకారం చేయడానికి సునీల్ కుమార్ మాండ్వే గారు, వారు నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే దారిలో ఉన్నారు ఎల్విస్ జోసెఫ్ గారు, మరి వారు కూడా ఉన్నారు. వారు వైస్ ప్రెసిడెంట్ అయినా సార్, सेंट्रल वाइस प्रेसिडेंट, राष्ट्रीय वाइस प्रेसिडेंट जोसेफ साहब इज वाइस प्रेसिडेंट. हमारा सुनील कुमार मांडवे साहब इज जनरल सेक्रेटरी. खैर आप दोनों हमारे लिए तो हमारे लीडर्स हैं. मैं उनके पीछे चलना मैं बहुत सौभाग्य मानता हूँ. सो इदी विषयम. सो నేషనల్ జనరల్ సెక్రటరీగా సునీల్ కుమార్ మాండ్వే గారు ఉన్నారు. నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఎల్విస్ జోసెఫ్ గారు ఉన్నారు. వారు డైరెక్ట్గా ప్రధానమంత్రి గారి అధికారం కింద పనిచేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే ఉద్యోగాలు రాలేదు గవర్నమెంట్ ఉద్యోగాలని ఒక గొడవ, ఉద్యోగాలలో మళ్ళీ రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక గొడవ. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు, ఎన్ని రిజర్వేషన్లు ఇస్తారు? అందరు అడిగే రిజర్వేషన్లన్నీ ఇస్తే 100 ఉద్యోగాలలో 150 ఉద్యోగాలు రిజర్వేషన్లు అయ్యేటట్టున్నాయి. కాబట్టి ఇది ప్రాక్టికల్ సొల్యూషన్ కాదు. మేక్ ఎవ్రీ వన్ అన్ ఇండస్ట్రియలిస్ట్.
ప్రతి ఒక్కరిని పారిశ్రామికవేత్తలను చేస్తే ప్రైవేటు రంగమే దేశంలో ఒక ప్రధానమైన ఉద్యోగాల మూటలాగా మారిపోతుంది, ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగ ప్రదాతగా మారిపోతుంది. ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మంచి మంచి సామర్థ్యం కలిగినటువంటి నిపుణులు ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్. వాళ్ళందరినీ కొంచెం ప్రోత్సహిస్తే హైలీ ఎడ్యుకేటెడ్స్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ఏదైతే ఉందో, ఏదైతే మీరు చెప్తున్నారో దానికి స్కిల్ డెవలప్మెంట్ అనేది లేదు. వాళ్ళు ఇప్పుడు మేము చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి మీరే ఏమన్నా అదే చెప్తున్నాము. మేము ప్రతి జిల్లాలో కూడా ఆఫీసెస్ ఓపెన్ చేస్తాము. తర్వాత అప్లికేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఆసక్తి ఉంది, ఎవరిని బట్టి వాళ్ళని తీసుకొచ్చి పైసలు ఇచ్చేయడం అలాగ ఉండదు. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకి ఎందులో స్కిల్ ఉంది, ఇంట్రెస్ట్ ఉండి కూడా నిపుణత లేదనుకోండి, ఆ స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా పెడతాం. దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని పిలిపించి, అది కూడా సంస్థ బాధ్యత తీసుకుంటుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొని వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకు నెససరీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇవన్నీ కూడా మరి మా నేషనల్ జనరల్ సెక్రటరీ గారు సునీల్ కుమార్ మాండవే గారు, ప్రధానమంత్రి గారి కనుసన్నల్లోనూ జరుగుతాయి. లోకల్గా ఇక్కడ తెలంగాణలో నేను ఉంటాను, ఆంధ్రప్రదేశ్లో జాన్ వెస్లీ గారు ఉంటారు. సో మేము కొన్ని వేల మంది కొన్ని వేల మంది పారిశ్రామికవేత్తలను కొత్తగా తయారు చేయాలి అనే స్వప్నంతో ముందుకు సాగుతున్నాం. అందుకు మరి సమాజంలో ఎలాంటి స్కిల్స్ డెవలప్మెంట్ వాళ్ళ అభిరుచిని బట్టి అంటే మీ దాంట్లో ఎలాంటి ఎన్ని రకాలుగా ఇప్పుడు చిన్న చిన్న లఘు పరిశ్రమలు, యూజ్ అండ్ త్రో కప్స్, గ్లాసెస్ మొదలుకొని వాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్టార్టప్ కంపెనీ పెట్టుకునే దాకా వెళ్తాం. దానికి రేంజ్ ఆకాశమే హద్దు. ఇప్పుడు ఒకడు ఎంటెక్ ఎంసీఏ చదివినాడు, వాడికి అదే ఒక కంపెనీ పెట్టుకోవాలని ఆశ ఉంటే వాడు అంతకు యోగ్యుడైతే దాన్ని ఎంకరేజ్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పర్సన్ అండ్ ద నాలెడ్జ్, కేపబిలిటీ, దాన్ని బట్టి విల్ డెవలప్. అంటే ముందు పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం, అడిగిన వాళ్ళకల్లా డబ్బులు పంచిపెట్టేంత అమాయకులమైతే కాదు. కాబట్టి మేమందరం కూడా చాలా పకడ్బందీగా వ్యూహంతో ముందుకు సాగుతున్నాం. అండర్ గ్రాడ్యుయేట్ ఎస్ఎస్సి ఉన్న వాళ్ళ అంటే ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు సమ్ ఆఫ్ పీపుల్స్ అన్ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, ఇల్లిటరసీ వాళ్ళు కూడా కొద్దిగా బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి తప్పకుండా ఇప్పుడు వ్రాయను చదవను మాత్రమే వచ్చు, ఒక 10th క్లాస్ కూడా అవ్వలేదు, కానీ ఒక పర్టికులర్ ట్రేడ్లో, పర్టికులర్ వృత్తిలో విశేషమైనటువంటి పరిజ్ఞానం ఉంటుంది. అలాంటి వాళ్ళని కన్సిడర్ చేస్తాం. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద మెయిన్ పాయింట్. హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ కూడా సరిగా తెలియదు, అటువంటి వాళ్ళను కన్సిడరేషన్ తీసుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫలానా బిజినెస్ చేయగలను, చెయ్యాలి, దానికి ఇట్లాగా మినిమం నాలెడ్జ్, అభిరుచి, ఆశ, ప్యాషన్ ఉండాలి. వాడు కోరుకునే బిజినెస్ ఏదైతుందో ఆయన ప్యాషన్, దాని కొరకు ప్రాణం పెడతా అన్నట్లుగా ఉంటే వాళ్ళకు మనం ఇచ్చే కొంచెం చేయూత చాలా సహకరిస్తుంది. ఎనివే భారతదేశం అంతా పారిశ్రామికవేత్తల దేశం కావాలి. सारा हिंदुस्तान इंडस्ट्रियलिस्ट का देश बन जाना है, ये हमारा ख्वाब है, सपना है. आप बोल रहे हैं ठीक है, आप लोन दिलाते हो, कैसा लोन दिलाते? अभी हम मेरा कन्या कुछ भी जमीन नहीं है, कुछ भी नहीं है, घर नहीं है, कुछ भी नहीं है, मैं एक भाड़े का घर में रहता हूँ, ठीक है. उन लोगों को कैसे देते? उन लोगों को जब लोन सैंक्शन करते वक्त ना, उनका जो एस्टैब्लिशमेंट होता, वो एस्टैब्लिशमेंट अपना उसका डॉक्यूमेंट्स वगैरह अपने पास रखेंगे. नहीं तो कोई लोग घर कुछ भी नहीं है, जमीन कुछ भी नहीं है, चलेगा ना, कुछ नहीं चाहिए. सब्सिडी देंगे बोल रहे.
मैं पहले मेरा परिचय देता हूँ आपको। मैं सुनील कुमार मांडवे, बिलोंग करता हूँ नागपुर से। और हम लोग राष्ट्रीय उद्योग भारत की जो जिम्मेदारी मेरे तरफ है, ये मैं राष्ट्रीय संगठन महामंत्री इस पद पे कार्यरत हूँ। हम लोगों का मिशन है एक घर में एक इंडस्ट्रीज। अभी एक घर में एक इंडस्ट्रीज बोलने के बाद में, जैसे आपका तेलंगाना प्रांत है, इनका आंध्र प्रांत है, हमारा महाराष्ट्र प्रांत है, आसाम प्रांत है, जितने भी भारत में जितने भी प्रांत है, वो प्रांत के अंदर में जो भी यानी नेचुरल तरीके से जो भी रॉ मटेरियल निकलता है, उसके आधारित उद्योग हमको बनाना है हर घर में। अभी हर घर में एक उद्योग बनाना है तो सरकार की तरफ से 250 स्कीमें, कितना है 250, जो आपके पास में पहुंचती नहीं है। और न पहुंचने की वजह से क्या है, हम लोगों को ऐसी आशंका पैदा होती है, शंका पैदा होती है कि हम कैसा करेंगे, जैसे आप पूछ रहे थे, ठीक है। तो हम लोगों को ये कहना है, हमारे इंडस्ट्रीज के अंदर पढ़ाई जरूरी नहीं है, आपका स्किल जरूरी है। आप अगर किसी का ताड़ी का अगर फल होता है, उसमें से अगर ताड़ी निकालने का अगर उद्योग निर्माण करते हैं, तो आप 2 पन्ने का प्रोजेक्ट रिपोर्ट हमारे चेयरमैन साहब के पास में पहुंचा दीजिए। 2 पन्ने का अगर प्रोजेक्ट रिपोर्ट आपके पास में पहुंच जाता है इनके पास में, ये इसके ऊपर कार्रवाई करेंगे। कार्रवाई कैसे करेंगे, नियरेस्ट जो डिस्ट्रिक्ट का जो इंडस्ट्रियल सेल का जो ऑफिस होगा गवर्नमेंट का, वहाँ पे वो ये बताएंगे। और वहाँ से आपको सबसे पहला अगर राइट से आपको 10 लाख रुपए तक उद्योग कराना है, मुद्रा लोन। आज के तारीख में मुद्रा लोन की ये समस्या है कि कहीं भी बैंक में चले जाइए, आपको मुद्रा लोन का फॉर्म ही नहीं मिलेगा, पहली बात तो, ठीक है। ये सबसे बड़ी समस्या है। अभी मुद्रा लोन में क्या होता है, विदाउट कोलेटरल, विदाउट गारंटर, विदाउट कुछ। लेकिन बैंकर्स क्या कहता है कि हमको आपका टर्नओवर बताओ, आपका इनकम टैक्स सर्टिफिकेट बताओ, आपका सिविल रिकॉर्ड बताओ। ये सब वजह से क्या होता है कि जो आपके पास में जो जिसका राइट्स है, उसको वो राइट्स मिलता ही नहीं है। तो इसके लिए राष्ट्रीय उद्योग भारत काम करता है। और इसी तरह से जो बड़ी बड़ी इंडस्ट्रीज होती है, जिसका यानी कुछ कारण के वश में वो बंद पड़ी है, एक तो लेबर प्रॉब्लम हो सकता है, रॉ मटेरियल प्रॉब्लम हो सकता है, या फाइनेंशियली प्रॉब्लम होता है। ऐसे इसमें क्या होता है कि अगर इंडस्ट्रीज अगर बंद गिर गई, तो उसमें क्या होता है कि वहाँ पे काम करने वाले जितने भी लोग हैं, वो बेरोजगार हो सकते हैं, या उनके ऊपर नेचुरल एक आपत्ति आती थी। ऐसे समय में राष्ट्रीय उद्योग भारत ये कहता है कि भाई ये इंडस्ट्रीज बंद मत करो, भला इसका मैनेजमेंट चेंज करो। और दूसरी बात रही कि उनको अगर फंड्स की ज़रूरत रही, तो राष्ट्रीय उद्योग भारत के पास में जो टीम है, इन्वेस्टमेंट करने वाली जो टीम है, वो इसको इन्वेस्टमेंट दे के वो कंपनी को फिर से चालू करा दे, ताकि समाज का भी नुकसान नहीं होता, देश का भी नुकसान नहीं होता, और सोसाइटी का भी नुकसान नहीं होता है। रही बात वो इंडस्ट्रियलिस्ट की प्रॉब्लम का, तो जो बात है वो बहुत सारे न्यायालय पढ़े हैं, इंडस्ट्रियल कोर्ट पढ़े, वहाँ पे जाके उनसे जो भी रिकवर करना करिए। लेकिन इंडस्ट्रीज बंद करके ये सॉल्यूशन नहीं हो सकता, ये हमारा कहना है। दूसरी बात कैसा है, इंडस्ट्रियल साइड में बहुत सारी समस्या है, इतनी सारी समस्या है ना कि आप लोग चाह के भी उद्योग नहीं कर सकते। आपके मन में है कि मैं एक आधा इंडस्ट्रीज डाल दूँ। आप जब सब पत्रकार भाई मेरे सामने हैं, आप लोगों को सबको लगता कि भाई कब तक दौड़ते रहना, कब तक इस पेपर का काम करके कहीं ना कहीं एक स्थिर उद्योग निर्माण करें, हर किसी के मन में होता है। हम एक सोचते हैं कि जो हमारा पारंपरिक उद्योग है उसी को पहले आगे बढ़ाए। अगर पारंपरिक उद्योग नहीं बढ़ा सकते तो स्किल इंडियाज के माध्यम से जो भी एक गवर्नमेंट के स्किल ट्रेनिंग प्रोग्राम चलते उसके अंदर आके आप बात करें, उसके अंदर चलिए। और इतना भी कुछ नहीं होता है तो आपने सिर्फ आपके मन की बात बता दीजिए हमारे चेयरमैन साहब के, हमारे स्टेट कमेटी के सामने, हम उस मन की बात को आपकी पूरी करने की जिम्मेदारी हमारी है। इसका मतलब ये नहीं है कि हम फाइनेंशियल ऑर्गेनाइजेशन है, हमारी फाइनेंशियल ऑर्गेनाइजेशन है, सपोर्ट टू इंडस्ट्रियलिस्ट हमारा है। सरकार की स्कीम, इंडस्ट्रियलिस्ट, इसके बीच में काम करने वाला राष्ट्रीय उद्योग भारत है। जो राष्ट्रीय उद्योग भारत 2047 का भारत चाहता है। 2047 का भारत है ना, एक सुदृढ़ और वैभव संपन्न भारत चाहिए। जिस जमाने में हमारे देश की सोने की चिड़िया बोलते थे, उससे भी बड़ा अभी सोने की चिड़िया बनाने का दिन आप ही के वजह से आ सकता है। और वो तभी आ जाएगा जब तक हम हमारे लोगों को नौकरी देने का काम हम खुद करते नहीं। सबसे मेन बात है, गवर्नमेंट यानी टोटली सभी इंडस्ट्रियलिस्ट के आगे लेके जाने में बहुत यानी सक्षम नहीं है। सबसे मेन सक्षम होना है राष्ट्रीय उद्योग भारत को, सक्षम होना है हमारा समाज को, सक्षम होना है आपके मन की बात को। और इस बात को अगर सक्षम होते हैं तो आपके साथ में मैं हूँ। मैं तेलंगाना का विकास करना चाहता हूँ। आई अप्रिशिएट
मैं भैया ना सर को मैंने चेयरमैनशिप दे दी दिया, लेकिन इसी विश्वास के साथ में दिया कि इस तेलंगाना क्षेत्र के हर डिस्ट्रिक्ट का, हर गांव का, हर घर का एक आदमी इंडस्ट्रियलिस्ट रहे। और एक गांव में इंडस्ट्री रहे तो हर गांव में जैसे कैसे हमारे गणपति उत्सव आते या कोई भी उत्सव आते, हम छोटे 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 मंडल बना लेते। उसमें क्या साध्य करते हैं हम लोग, पैसा इकट्ठा करते हैं, जो भी मूर्ति बैठाते, आरती पूजा करते हैं, हमारे को उसमें विरोध नहीं है। बात यह है कि इसी टाइप का अगर इंडस्ट्रियलिस्ट लोगों का छोटे 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 गाँव में अगर ग्रुप बन गया तो हम एक दिन बड़े इंडस्ट्रियलिस्ट को हम कॉम्पीट कर सकते हैं। मार्केटिंग की समस्या आज की तारीख में पूरे देश में है। जो देश में आप बहुत से इंडस्ट्रियलिस्ट लोग हमारे पास में आते हैं, सर हमने माल बनाया लेकिन ये माल बिका नहीं जाता है, ये सब है। तो राष्ट्रीय उद्योग भारत के पास में आज के तारीख में 3 लाख मेंबर्स है पूरे भारत में, और ये 3 लाख मेंबर्स जो है ये इंडस्ट्रियलिस्ट है। आपकी जो इंडस्ट्री से निकला हुआ माल वो बड़े इंडस्ट्रीज को कभी भी काम आ सकता है। ये सब बातें हैं, और इसी प्रकार से उद्योग को उद्योग जोड़ेंगे और राष्ट्र का निर्माण करेंगे, ऐसी मंशा रखते हुए राष्ट्रीय उद्योग भारत कार्यरत है। मेरे आप सबसे भी विनंती है, आप भी राष्ट्रीय उद्योग भारत से जुड़िए, और एकदम एक घर में एक उद्योग निर्माण करने की कड़ी जुड़ गई तो सोच लेना भारत का वो दिन दूर नहीं जो हम चाहते। हमको विश्वगुरु बनना है और हमारी जीडीपी अच्छी बनाना है, बड़ी बड़ी जीडीपी बनाना है। जीडीपी के साथ में मेरा राष्ट्र महान, ये शब्द हम बोलते वो सार्थक हो सकते। धन्यवाद, नमस्कार, धन्यवाद। ये लोन कहाँ से मिलेंगे सर? नहीं, अभी कैसा है, लोन की बात कैसा है कि वो प्रोजेक्ट रिपोर्ट के डिपेंड करता है। हाँ, ओके। और ये प्रोजेक्ट रिपोर्ट के ऊपर डिपेंड करता है, तो जो बैंकर्स होता है उनके माध्यम से ही लोन मिलेगा। बैंकर्स बहुत घुमाते हैं। हाँ, करेक्ट बोले आपने, बैंकर्स घुमाते, इसलिए हम लोग Regularly- थोड़े दिन हाँ, हम लोगों को अगर इनको पता चला, अगर इन्होंने इनकी वजह से काम नहीं किया तो मैं मेरे तरफ से काम करा दूंगा डायरेक्टली, है ना। किसी भी उद्योजक को इसके आगे फाइनेंशियली प्रॉब्लम नहीं जाएगा, सिर्फ आपका प्रोजेक्ट और आपके डॉक्यूमेंट्स सही रहना चाहिए, बस ये सबसे मेन बात है। पूरे भारत के मेगा प्रोजेक्ट जितने भी है आज के तारीख में करीब 152 प्रोजेक्ट मैंने आज के तारीख में पूरा चालू कराया है इसी तौर पे, क्योंकि कैसे फंड्स के वर्ष से एनपीए हुए जो इंडस्ट्रीज रहती है उनका एनपीए भर नहीं सकते, फिर से दोबारा लोन नहीं मिलता है। हमने प्राइवेट लोन अरेंज करके दिया उनको। बात ऐसा है, प्राइवेट लोन अरेंज करने की वजह से फिर से फैक्ट्री चालू हो गई उनकी। बात ऐसा है ना, चेन्नई का पावर प्लांट चालू कराया हमने। जो नया शुरू करने वाले हैं, हाँ, उसको कैसे गाइड करेंगे? नहीं उसको तो अभी देखिए, जो नया चालू करने वाला जो पर्सन है वो जो है, अगर उसके मन में इच्छा है तो उसने 2 पन्ने का सिर्फ उसके मन की इच्छा जो है प्रोजेक्ट पर बना के हमारे तरफ भेजना चाहिए, फिर हम उसको गाइड करेंगे। उसको स्किल कैसा, उसको ट्रेनिंग कैसा देना, कौन सी जगह जाना चाहिए,
अगर कहे वहाँ पे जाके आपको क्या मिलता है क्या नहीं, ये सब बातों को उसको प्रोजेक्ट रिपोर्ट के ऊपर डिपेंड करता। वो प्रोजेक्ट रिपोर्ट के हिसाब से उसको सपोर्ट करेंगे हम लोग। ये राष्ट्रीय उद्योग में अभी जो मैं एक सपोज आई एम वन ऑफ एन इंडस्ट्रियलिस्ट, मैं जो बनाता हूँ चीज बनाता हूँ उसका मार्केटिंग बेचने का कोई है इसमें? हाँ इसमें विभाग है? हाँ इसमें कैसा है, मार्केटिंग का बहुत बड़ा सहभाग है। जैसे आपकी आपकी इंडस्ट्रीज, अगर आपने इस एक प्लास्टिक ग्लास बनाने का इंडस्ट्रीज लगा दिया और आपको चाहिए कि उसका मार्केटिंग अच्छी तरह से होना है, हम भारत के अदर सेक्टर्स में भी हमारे लोग कार्यरत हैं, तो जिसको जो जरूरत पड़ती है उसको हम सपोर्ट करते हैं मार्केटिंग के लिए। ठीक, థ్యాంక్ యూ धन्यवाद। అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ వచ్చిన అతిథులందరికీ వందనాలు. స్వల్ప ठीक है।